ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఈ సెక్కి ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో, మీ ఛానల్స్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు. మీ పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇదని చెప్పి మీ పత్రికలు రాశారు. మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు మీ బాస్ని అడిగి. సార్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఆయన్ని మనం ప్రశ్నించాం, మరి ఇప్పుడు ₹4 పరిస్థితి, ₹4.60 మన బాస్ కొన్నాడు, మనం ఏం చేద్దామని చెప్పని అడగాలి కదా. అది నేను అడిగేది. ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ప్రశ్నించినటువంటిది అవినీతి అన్నటువంటి పత్రికలు, ఛానల్స్. ఈరోజు మీ బాస్ ₹4.60 అదే రేటుకి ఈరోజు యూనిట్ కొంటే ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటిది మా ప్రశ్న. దానికి నువ్వు సమాధానం చెప్తే మిగిలిన నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ముగ్గురు ఒక కూటమి. ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జాకీర్ హుస్సేన్ తెలుసా నీకు? మొన్నే కాలం చేశారు, చాలా బాగా తబలా కొడతాడు. మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా. ఎవ్వరికి కొట్టలేదు. మా నాయకుడు అడిగినట్టు చూపించండి. విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు నిన్న మీటింగ్లో ఎవరైనా అడిగారేమో అడగండి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా? ఏడిచ్చారు? చూపించి ఒకసారి రా, ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఒకసారి మైక్ పెట్టి తీసుకెళ్ళి, నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా. ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నోటి దగ్గర మైక్ పెట్టు, నీకు సమాధానం చెప్తారు. నీకు మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభం, దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పమనండి. సో ఇవన్నీ కాదు. సరే వాళ్ళు పడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ, ఎవరినెవరు తిట్టుకుంటారు చెప్పండి. ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆయనేమో వీళ్ళు ఇచ్చినటువంటి సీట్ల వల్ల ఆయన అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మంచోడు కాదని చెప్తాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి టీవీలో ఏమంటావేంటి? లేదా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారో, వాళ్ళ కొడుకుని ఏమన్నారో అది ఏమంటారా? చూదు అన్నీ. అందుకనే అంటే పాత ఇంకేం లేనట్టు అయితే అమరావతి నిర్లక్ష్యం చేయడం ఏంటి? మేము ఇచ్చినట్టు మేము కంటిన్యూ చేస్తాం దాన్ని, మేము కంటిన్యూ చేస్తాం. అమరావతి 3 రాజధానుల్లో అదొక పార్ట్ మాకు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో అమరావతి ఒకటి. మేమే అమరావతి కాదని చెప్పలేదు ఎప్పుడును.